చీఫ్ల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ పదవుల కోసం ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉమ్మడి పాలమూరులోని 5 జిల్లాలో పదవి కోసం తీవ్రంగా పోటీ నెలకొంది. ఒక్కో జిల్లాలో 5గురు పోటీ పడుతున్నారు. కొత్త వారిని ఎంపిక చేస్తారా లేక పాత వారిని కొనసాగిస్తారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. కాకరేపుతున్న డీసీసీ చీఫ్ల ఎంపిక స్థానిక ఎన్నికల ముంగిట పరుగు పందెం. ఆశావహుల సంఖ్యతో అధిష్టానానికి తలనొప్పి. తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాయి. సత్తా చాటాలని పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. జిల్లాలో అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన డీసీసీ చీఫ్ల నియామకంపై హస్తం పార్టీ నజర్ పెట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తీవ్ర పోటీ నెలకొంది. ఎవరికి వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో కొత్తవారా లేక పాతవారిని కొనసాగిస్తారా అన్న చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో కొనసాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తిరుగులేని పార్టీగా కాంగ్రెస్ కొనసాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కావడంతో 100% జెడ్పీ పీఠాలతో పాటు అన్ని మండలాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు. ఇటీవలే కొత్త పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. కానీ జిల్లాలో మాత్రం ఇంకా పాతవారే డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా గెలిచిన డీసీసీ అధ్యక్షులను ఖచ్చితంగా మారుస్తారనే టాక్ ఉంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుల మార్పు ఖచ్చితంగా ఉంటున్నాయంటున్నారు. ఇంకా వనపర్తిలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి వర్గీయులు రాజేంద్ర ప్రసాద్ డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండగా ఎమ్మెల్యే మెగారెడ్డి తన వర్గానికి చెందిన నాయకుడు డీసీసీ చీఫ్ గా ఉండాలనుకుంటున్నారట. గద్వాల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ లేకపోవడంతో అక్కడ కొత్త వారిని ఎంపిక చేయనున్నారు. నారాయణపేటలో మాత్రం ఇప్పటికే ప్రశాంత్ రెడ్డి ఉండడంతో ఎలాంటి మార్పు ఉండబోవని తెలుస్తోంది. మహబూబ్ నగర్ లో డీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ డీసీసీ అధ్యక్షులుగా ఉన్న జి మధుసూదన్ రెడ్డి దేవకద్ర ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో అక్కడ మార్పు అనివార్యమైంది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన సీనియర్ నేతలంతా డీసీసీ చీఫ్ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రి, సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేష్ డీసీసీ అధ్యక్ష పీఠంపై కన్నేశారు. అయితే సిరాజ్ ఖాద్రికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అండదండలున్నాయి. మరోవైపు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు ఒబేదుల్లా కోత్వాల్ ద్వారా పదవి దక్కించుకునేందుకు ఎన్పీ వెంకటేష్ ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. సీనియర్ నేతలుగా గుర్తింపు ఉన్న వినోద్ కుమార్, సంజీవ్ ముదిరాజ్లు కూడా ఈ పదవిని ఆశిస్తున్నారట. సిరాజ్ ఖాద్రికి అదృష్టం కలిసొస్తుందని భావిస్తున్నారు. మరోవైపు వినోద్ కుమార్ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన సోదరుడు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, చల్లా వంశీధర్ రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారట. ఏదైనా రాష్ట్ర కార్పొరేషన్ పదవి కావాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. నాగర్ కర్నూలు డీసీసీ అధ్యక్షులుగా ఉన్న వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో అక్కడ కూడా మార్పు అనివార్యంగా ఉంది. అయితే సీఎం రేవంత్ సొంత గ్రామం ఇదే జిల్లాలో ఉండడంతో ఆయన నిర్ణయమే ఫైనల్ అని తెలుస్తుంది. దానిపై ఎవరు పెదవి మెదపెట్టడం లేదు. రేవంత్ రెడ్డి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కేవీఎన్ రెడ్డి పేరును ఖరారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే జూపల్లి కృష్ణారావు కూడా ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆయన అనుచరులైన రామచంద్రరావు, ప్రతాప్ గౌడ్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నాగర్ కర్నూలులో 4-5గురు డీసీసీ పీఠంపై కన్నేసిన సీఎం నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. గతంలో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పటేల్ ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచాక అంతా కలిసి కాంగ్రెస్ లో చేరారు. కానీ ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్న సరిత తిరుపతయ్య వర్గీయులు డీసీసీ పీఠం కోసం యత్నిస్తున్నారు. అలంపూర్, గద్వాల్ నియోజకవర్గాల నేతలకే డీసీసీ పదవి ఇవ్వాలని సంపత్ డిమాండ్ చేశారు. సరిత, బండ్ల వర్గీయులకు ఎవరికి ఇచ్చినా తీవ్ర అసంతృప్తి వస్తుందన్న విషయం తేటతెల్లమైంది. దీంతో ఈసారి అలంపూర్ నాయకులకే డీసీసీ పీఠాన్ని కట్టబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తుందట. అందులో భాగంగా ఇటీవలే అలంపూర్ ఇన్ఛార్జ్ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ను మహేష్ కుమార్ గౌడ్ తన అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా కోరారు. తన నియోజకవర్గంలో మంచి ఇమేజ్ ఉన్న బీసీ వర్గీయులకు డీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టాలని సంపత్ భావిస్తున్నారు. షేక్ షావలి, ఆచారి లేదా మున్నూరు కాపు నేతను ఎంపిక చేయాలని సంపత్ ప్రయత్నిస్తున్నారట.
వనపర్తిలో మాత్రం చిన్నారెడ్డి వర్సెస్ మెగారెడ్డిగా పోటీ నడుస్తుంది. ప్రస్తుతం చిన్నారెడ్డి వర్గీయులు రాజేంద్ర ప్రసాద్ డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. చిన్నారెడ్డి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ప్రతి విషయంలోనూ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇటీవలి కాలంలో మెగారెడ్డికి పార్టీలో ప్రాధాన్యత పెరిగినట్లుగా కనిపిస్తుంది. కనుక డీసీసీ పదవిని మెగారెడ్డి వర్గీయులకి కట్టపెడతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగారెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉన్న వెంకటేష్ లేదా చీర్ల చందన్ ను పరిగణలోకి తీసుకుంటారని చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయనను ఎంపిక చేస్తే ఇతర నాయకుల నుంచి కొంత వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నారు. ఇక చిన్నారెడ్డి కూడా తన వర్గానికి చెందిన నాయకులను డీసీసీ పీఠంపై కూర్చోబెట్టాలని చూస్తున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ నేతలను ధైర్యంగా ఎదుర్కొన్న న్యాయవాది కిరణ్ కుమార్ లేక సత్యారెడ్డిలలో ఒకరికి డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేలా చిన్నారెడ్డి ప్రయత్నిస్తున్నారు. నారాయణపేట జిల్లాలో మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న ప్రశాంత్ కుమార్ రెడ్డినే కొనసాగిస్తారని తెలుస్తోంది. డీసీసీ చీఫ్ పదవి కోసం ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక్కో జిల్లాలో 4-5 మంది పోటీ పడుతున్నారు. దీంతో పదవి ఎవరికి దక్కుతుందో అని ఆసక్తి నెలకొంది. మరి అధిష్టానం ఎవరిని అందలం ఎక్కిస్తుందో చూడాలి.